పోసాని కృష్ణమురళిని కాసేపట్లో నర్సరావుపేట స్టేషన్కు తీసుకురానున్నారు పోలీసులు. జిల్లా కోర్టులో ఆయనను హాజరుపరుస్తారు. రాజంపేట సబ్ జైలు నుంచి ఈ ఉదయం పీటీ వారెంట్పై పోసానిని నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదుతో పోసానిపై నర్సరావుపేటలో కేసు నమోదైంది. సెక్షన్ 135A, 504, 67 ఐటీ యాక్ట్ కింద పోసానిపై కేసులు పెట్టారు. పోసానిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 30కి పైగా ఫిర్యాదులు అందాయి. 16 కేసులు పెట్టారు. మిగిలిన కేసుల్లోనూ పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు పోలీసులు. పోసాని కృష్ణమురళిని కాసేపట్లో నర్సరావుపేట స్టేషన్కు తీసుకురానున్నారు పోలీసులు. జిల్లా కోర్టులో ఆయనను హాజరుపరుస్తారు. రాజంపేట సబ్ జైలు నుంచి ఈ ఉదయం పీటీ వారెంట్పై పోసానిని నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ ద్వారా అందిస్తారు. వినయ్, భోగి సినీ నటుడు పోసాని కృష్ణమురళి పైన ఉచ్చు బిగిస్తా ఉంది. గత ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలతో పాటు ఇష్టాతరంగా మాట్లాడారని చెప్పి పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులతో పాటు కేసులు నమోదయ్యాయి. మొన్న ఇదే కేసుకు సంబంధించి జనసేన నేత ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసులో అరెస్ట్ చేసి ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో రిమైండ్లో ఉన్నారు. ఆ రిమైండ్ నుంచి ఆ సబ్ జైలు నుంచి కొద్దిసేపటి క్రితమే నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్లో అరెస్ట్ చేసి ఆయన్ని తీసుకొస్తా ఉన్నారు. మరి కాసేపట్లో నర్సరావుపేట 2 టౌన్ కి పోలీసులు తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే మనం ప్రస్తుతం నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నామో ఇక్కడికే తీసుకురాబోతా ఉన్నారు. టీడీపీ నేత కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ కేసు నమోదు చేశారు. మొత్తం మీద 153A, 504, 67 ఐటీ యాక్ట్ కింద పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 30కి పైగా ఫిర్యాదులు, 16 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ రోజు ఉదయం నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్ తోని ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు. మొదటగా ఇక్కడ తీసుకొచ్చిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి డిస్టిక్ జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు. అయితే మిగిలిన మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోసాని పైన ఫిర్యాదులతో పాటు కేసులు నమోదైన నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులందరూ కూడా యాక్షన్ సిద్ధం చేస్తా ఉన్నారు. విజయవాడలో 2 ప్రాంతాల్లో పోసాని కృష్ణమురళి పైన కేసులు నమోదయ్యాయి. భవానీపురంతో పాటు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైన నేపథ్యంలో అక్కడ కూడా పీటీ వారెంట్లు రెడీ చేశారు. వాళ్ళు కూడా దీనికి సంబంధించి పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ పైన అదుపులోకి తీసుకోబోతా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా ఈ రోజు పొద్దున్న రాజంపేట సబ్ జైలు నుంచి పోసానిని తీసుకొస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ 2 టౌన్ నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకురాబోతా ఉన్నారు. భోగి.